ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఆదిలాబాద్ ఎంపీ సీట్గా బీజేపీలో ఇప్పుడే తీవ్ర పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో సోయం బాపురావును ఇరుకున పెట్టేందుకు సొంత పార్టీ నేతల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వార్తలు వస్తూ వినిపిస్తున్నాయి. ప్రధానంగా టికెట్ తనకైనటువంటి ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి ఓవైపు ఉంటే, మరోపక్క ఆశావాహుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అలాగే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సోయంకు చెక్ పెట్టేందుకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాల్ శంకర్ దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు, ఆయన అడుగులు వేస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా శ్రీలేఖ అనే ఆదివాసీ మహిళ పేరును కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి శంకర్ అనుచరుల నుంచి వినిపిస్తూ ఉంది. ప్రధానంగా పాయల్ సోయముల మధ్య పాత వైరమే కారణమా, సో ఆ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వానికి రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైనటువంటి పాయల్ శంకర్ తో పాటుగా అదే పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, అలాగే బోతుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు వీళ్ళందరూ కలిసి చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటు రాథోడ్ రమేష్, అటు రాథోడ్ బాపురావు వీళ్ళిద్దరూ కూడా ఎంపీ స్థానానికి ఇంతకు ముందు నుండి కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా చూసినట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైనటువంటి పాయల్ శంకర్ కొత్తగా ఒక ఆదివాసీ మహిళను డి శ్రీలేఖ అనేటటువంటి ఆదివాసీ మహిళను తెరపైకి తెస్తుండటము అనేటటువంటిది ఆమె పేరుతో, ఆమె ఫోటోలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పూర్తిగా హోర్డింగ్స్, ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఒక కొత్త చర్చకు దారి తీసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అంటే మనం ఈ విషయాన్ని కొంత లోతుగా చూసినట్లయితే, కొంతకాలం వెనక్కి వెళ్లి చూసినట్లయితే, అప్పుడు పాయల్ శంకర్ కేవలం జిల్లాధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తన అనుచరులతో, అంటే తన కుమారుడు పాయల్ శరత్ బన్నీగా పెంచుకుంటారు ఆయనతో పాటుగా తన ప్రధాన అనుచరులు కొంతమందిని ఏకంగా సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఇంటికి వెళ్లి గొడవ పడ్డటువంటి పరిస్థితి. దీని వెనకాల పోతు నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడ మండల పరిధిలోని ఒక భూమికి సంబంధించినటువంటి వివాదమే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతో పాయల్ శంకర్ వర్గీయులకు ఉన్నటువంటి కుమారుడికి ఉన్నటువంటి వివాదంగా అప్పట్లో తీవ్రంగా చర్చ సాగినటువంటి నేపథ్యం. అటు తర్వాత చూసినట్లయితే ఇటు పాయల్ శంకర్, ఇటు రాథోడ్ రమేష్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇద్దరు కూడా తన పైన ఆరోపణలు చేస్తున్నానని చెప్పి ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు కావాలని చెప్పి తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి కోణంలో బోత్ నియోజకవర్గ పరిధిలోని తలమడుగులో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించినటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఇటు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఎంపీ సోయం బాపురావుకు మధ్యన పాత వైరం ఉన్నట్లుగానైతే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా శ్రీలేఖ అనేటటువంటి ఆదివాసీ మహిళ రూపంలో ఒక మహిళను తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఇదేననేటటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇక దీన్ని కొంతగా లోతుగా విశ్లేషించి రైట్ జోషి, మీరు అన్నట్లు ఎవరైతే కొత్తగా తెరపై కూర్చున్న శ్రీలేఖ అనే ఆమెకు సంబంధించి నేపథ్యం ఏంటి అనేది తెలుస్తా ఉందా? సో ఆయన ఎందుకు పాయల్ శంకర్ సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి విషయం ఏమైనా మనకు తెలుస్తా ఉందా? అయితే పాయల్ శంకర్ కు చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి పార్లమెంటు కన్వీనర్ గా ఉన్నటువంటి ఆదినాథ్ కు సమీప బంధువుకు ఆమె భార్యగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి విషయం. అంటే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి తన సమీప బంధువుకు సంబంధించినటువంటి భార్యను ఈ రకంగా పాయల్ శంకర్ కు అనుకూలంగా ఈ విధంగా తెరపైకి తెస్తున్నట్లుగా ఇక్కడ ఆదిలాబాద్ లో పూర్తిగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫోటో పేరుతో ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటి చర్చ కొనసాగుతుండటం ఒక పక్కన, అదే సమయంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో సైతం శ్రీలేఖకు సంబంధించినటువంటి పేరును ప్రస్తావిస్తూ ఇక్కడ సోషల్ మీడియాలో చాలా వరకు వీడియో క్లిప్లు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ మనం తరచి చూసినట్లయితే సోయం బాపురావుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే కనుక జరిగితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిత్వం విషయంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక సోయం బాపురావు విషయానికి వస్తే, ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని మార్చే ప్రసక్తే లేదనేటటువంటి విషయాన్ని ఆయన పలుమార్లు ఉటంకిస్తూనే
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆదిలాబాద్ టికెట్ తనకే ఖాయం అనేటటువంటి ధీమాను ఇదివరకే పలుమార్లు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే రాథోడ్ బాపురావు పార్టీలో బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరినప్పుడు అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని చెప్పడం ఒకవైపు, అలాగే రాథోడ్ రమేష్ తనకు ఉన్నటువంటి గత అనుభవాలు అలాగే ఓటమి విషయానికి సంబంధించి తన పైన ఉన్నటువంటి పార్టీ పట్ల సానుభూతికి సంబంధించినటువంటి కోణంలో ఆయన టికెట్ ఆశించడము అనేటటువంటిది సాధారణ విషయంగా పరిగణలోకి మనం తీసుకున్నప్పటికీ కూడా శ్రీలేఖ అనేటటువంటి కొత్త మహిళ తెరపైకి తేవడంలో మాత్రం పూర్తిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సంబంధించినటువంటి ప్రమేయం ఉందనేటటువంటి అభిప్రాయాలు మాత్రం కొత్తగా వినిపిస్తుండటం అనేటటువంటిది కమల దళంలోనే కాకుండా రాజకీయ పరిశీలకులు రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక కొత్త రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ దిశగా వెళ్తున్నటువంటి పరిణామ క్రమం అయితే మనకు కనిపిస్తుంది. అంటే చూడాల్సిందే మరి ఇంకా కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, పాయల్ శంకర్ వైపు కొంతవరకు మొగ్గు చూపుతుందా, లేకపోతే సిట్టింగ్ ఎంపీని మళ్ళీ అభ్యర్థిగా ఖరారు చేస్తుందా, లేకపోతే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తుందా అనేటటువంటిది కొంతకాలం ఆగితే తప్ప స్పష్టత రానటువంటి విషయం. కానీ తన పాత వైరాన్ని పగరూపంలో తీర్చుకునేందుకు సిట్టింగ్ ఎంపీ స్థానానికే ఏకంగా కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యే ఎసరు పెడుతున్నారు అనేటటువంటి కోణంలో ఇక్కడ చర్చ కొనసాగుతుండటం, అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం చూస్తుంటే కమలంలో కల్లోలం మొదలైంది అనేటటువంటి ఆసక్తికర అంశం మనకు తెరపైకి వస్తున్నట్టుగా మనం భావించాల్సిన పరిస్థితి.